నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జేఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, చిరంజీవి గారు బ్రహ్మానందం సినిమా ఫంక్షన్లో రాజకీయాల మీద ఆయన స్టాండ్ ఏంటనేది మళ్ళీ చెప్పారు. అంతకుముందు రోజు అంటే 2 రోజుల క్రితమేనేమో వేరే ఫంక్షన్లో ప్రజారాజ్యమే రూపాంతరం చెంది జనసేన అయింది అన్నారు. అలా పాలిటిక్స్ గురించి మాట్లాడడం, పైకి ఈ మధ్యనేమో ఆయన వివిధ వ్యక్తులతో కలవడం, అదంతా కూడా ఈయనకి ఏదైనా పదవి ఇస్తారేమో, లేకపోతే అందులో ఉంటారేమో, ఇలా ఉంటారేమో అనుకుంటూ ఉన్నారు. దానికి బ్రేక్ చేస్తూ ఆయన నిన్నటి ఫంక్షన్లో ఏం చెప్పారంటే, నేను రాజకీయాల్లోకి అస్సలు అంటే ఇంకా ఖచ్చితంగా నేను అటువైపు అయితే వెళ్ళేది లేదు. నా ఆశయాలు ఏమన్నా నెరవేర్చడానికి జనసేన పార్టీ ఉంది, పవన్ కళ్యాణ్ ఉన్నారని చెప్పారు. అండ్ ఆయననైతే చెప్పేశారు. ఇంకా దాంతోపాటు ఇంకా ఆయన చాలా మాట్లాడారు. అవన్నీ చాలా కాంట్రవర్సీ అవుతూ ఉన్నాయి. అవన్నీ రాజకీయాలతో సంబంధం లేదు, ఎందుకంటే వాళ్ళ కుటుంబ పరంగా ఆయన మాట్లాడుకున్న మాటలు అవన్నీ సరే. ఈ రాజకీయాల విషయానికి వస్తే కనుక ఆయన జనసేన ద్వారా నా ఆశయాలు నెరవేరుతాయని చెప్పారు. అంటే ముందు ఎప్పుడైనా ఎలా అయినా కానీ ఇప్పటివరకు అయితే జనసేన కోటేయండి అవన్నీ ఆయన చెప్పలేదు. సడన్గా ఇప్పుడు జనసేన ఓన్ చేసుకుంటున్నారని అందరూ కొన్ని కామెంట్లు అయితే చేస్తూ ఉన్నారు. గెలిచిన తర్వాత ఓన్ చేసుకున్నారు, అంతకుముందు ఎందుకు చేసుకోలేదని. మరి ముందైనా ఆయన సపోర్ట్ ఎలా ఉంటుంది పవన్ కళ్యాణ్ గారికి? సపోర్ట్ సంగతి ఇప్పుడు సపోర్ట్ అవసరం ఏమి లేదు కదా. పవన్ కళ్యాణ్ గారికి చిరంజీవి గారి సపోర్ట్ ఏమీ అవసరం లేదు. ఎప్పుడు అవసరం ఉంటుందంటే ఎన్నికలప్పుడు అవసరం ఉంటుంది. ఎన్నికలప్పుడు చిరంజీవి గారు పెద్ద ఏం పట్టించుకోలేదు, ఏం మాట్లాడలేదు. ఏదో ఒకరికి తన పర్సనల్ అంటే ఒకరికి ఎవరికో ఆయన పంచకట్ల స్వామిను ఎవరు ఆయనకి గెలిపించమని ప్రచారం చేశారు. సీఎం రమేష్ గారికి అంటే ప్రచారం చేయలేదు, ఒక వీడియో ఏదో రిలీజ్ చేశారు. ఇంకా చెక్ ఇచ్చారు కదా జనసేన పార్టీ డబ్బులు ఇచ్చారు, 5 కోట్లు ఎంతో ఇచ్చారు అనేది ఒకటి జరిగింది. సరే, అది వదిలేస్తే చిరంజీవి గారు ఎందుకో ఈ మధ్య వేదిక మీద ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు మర్చిపోతున్నారు. దానివల్ల ఏమవుతుందంటే ఆయన ఈ సోషల్ మీడియాలో వీటిలో పలచన అయిపోతున్నారు. నెటిజన్లు విపరీతంగా ట్రోలింగ్ చేయడము ఇవన్నీ జరుగుతున్నాయి. అంటే చిరంజీవి గారికి ఒక రేంజ్ ఇది ఉంది కదా, స్టేటస్ ఉంది ఆయనకి. స్టేటస్ మీన్స్ ఆయన సెలబ్రిటీ కావడమే కాదు, పాలిటిక్స్లో ఉన్నారు, కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఆయన మాట్లాడే మాటకి ఒక వెయిట్ ఉంటుంది. ఇప్పుడు ఎవరో ఊరికి దారిలో పోయే వాళ్ళు మాట్లాడేదానికి చిరంజీవి గారు మాట్లాడేదానికి తేడా ఉంటుంది కదా. ఆయన ఏమంటున్నారు, మొన్న ఉన్నట్టుండి జై జనసేన అన్నారు. సరే, మీకు జనసేన మీద ప్రేమ ఉండొచ్చు, తమ్ముడి మీద ప్రేమ ఉండొచ్చు, కానీ జనసేన పార్టీ ఓడిపోయినప్పుడు కానీ మళ్ళీ గెలిచినప్పుడు కానీ మీ పాత్ర ఏమీ లేదు కదా. మీరు పాలిటిక్స్లో ఏమి ఇన్వాల్వ్ కాలేదు. లేదు నా తమ్ముడిని గెలిపించండి అని మీరేం చెప్పలేదు. ఓడిపోయినప్పుడు లేదు జనసేన పార్టీకి మీరేం ఉద్బోధ చేయలేదు. ఏం కాదులే, ఓటమి గెలుపులు ఏమి ఉంటాయి జీవితంలో, మామూలే కదా రాజకీయాల్లో, మీరు ఏమి డీలా పడొద్దండి, మీ అవసరమైతే నేను సపోర్ట్ చేస్తానని కూడా ఆయన ఎప్పుడు చెప్పలేదు. ఇప్పుడేమో నా లక్ష్యాలు ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ నెరవేరుస్తున్నాడు కదా, ఆయన ఉన్నాడు కదా అన్నట్టుగా, అంటే జనసేనని ఆయన ఓన్ చేసుకుంటున్నాడు. రూపాంతరం చెందింది ప్రజారాజ్యం నుంచి అంటున్నాడు. నేను రాజకీయాల్లోకి రాను అంటున్నాడు. సరే, ఆయన ఇప్పుడు తేలిగ్గా రాజకీయాల్లోకి రాను, నేను రాజకీయాలు మాట్లాడను అనడం చాలా సులభం. కానీ చిరంజీవి గారు గుర్తు చేసుకోవాల్సిన అంశం ఏమిటంటే 2009లో ఆయన ఎన్నికల్లో పాల్గొన్నప్పుడు, ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఆయన ఏం చెప్పారు తిరుపతిలో ఆ సభను కవర్ చేసిన వాళ్ళు నేను కూడా ఒకడిని. చిరంజీవి అభిమాని నేను. ఆఫ్కోర్స్ ఆయన పార్టీని అభిమానించకపోవచ్చు, కానీ ఆయన అభిమాని వ్యక్తిగతంగా మా చిన్నప్పటి నుంచి చిరంజీవి సినిమాలు చూస్తూ పెరిగిన వాళ్ళం కదా. ఆయన ఆ రోజు ఏం చెప్పారు, నేను ఈ సమాజాన్ని మారుస్తాను, సామాజిక న్యాయం చేస్తాను, ఈ సమాజం ఇలా ఉండకూడదు, దీన్ని ఇంకో రకంగా చూడాలనుకుంటున్నానని చెప్పారా లేదు మీరు? ఆ రోజు చెప్పారు. మీరు ఒక్కరు కాదు కదా ప్రజారాజ్యం అంటే. మీరేమో చాలా సింపుల్గా విలీనం చేశారు, నాకు వద్దు రాజకీయాలు అన్నారు, రాజ్యసభ తీసుకున్నారు, కేంద్ర మంత్రి అయ్యారు. ఆ తర్వాత మీరు కాంగ్రెస్లో ఉన్నారో తెలియదు, లేదో తెలియదు, ఏమి లేదు కదా. కానీ మిమ్మల్ని నమ్ముకొని ఎంతమంది కార్యకర్తలు వచ్చారు ఆ రోజు? కొన్ని లక్షల మంది కార్యకర్తలు, కొన్ని వేల మంది నాయకులు, కొన్ని వందల మంది నియోజకవర్గ స్థాయిలో పోటీలు చేసి మీ తరఫున డబ్బు ఖర్చు పెట్టుకుని ప్రజారాజ్యం తరఫున గెలిచిన వాళ్ళు 18 మంది అయితే ఓడిపోయిన వాళ్ళు ఎంతమంది? 294 నియోజకవర్గాలు ఎంతమంది ఓడిపోయారు? వాళ్ళందరూ మిమ్మల్ని నమ్ముకొని వచ్చిన వాళ్ళే కదా. మిమ్మల్ని నమ్ముకొని వచ్చిన వాళ్ళందరికీ మీరు కనీసం ఇప్పటికీ కూడా కాంగ్రెస్లో నేను ఈ కారణాల వల్ల పార్టీని విలీనం చేసినానని మీరు ఇప్పటికీ చెప్పలేదు. ఇప్పటికీ చెప్పకపోగా మీరు అసలు ఎందుకు రాజ్యసభ తీసుకున్నారో, కేంద్ర మంత్రి అది ఎందుకు ఉపయోగపడని ఒక పోర్ట్ఫోలియో, అదేదో టూరిజం మంత్రిగా తీసుకున్నారు. మీరు రాజ్యసభలోనూ కనపడలేదు, ఎప్పుడు అసెంబ్లీలోనూ కనపడలేదు, కేంద్ర మంత్రిగా కూడా మీ ముద్ర ఏమీ లేదు ఆంధ్రప్రదేశ్లో. ఎలా ఇది? మీరు వ్యక్తిగతంగా మీరు ఇంత కొన్ని వేల మందిని, లక్షల మందిని ఒక పార్టీలో తరఫున యుద్ధానికి సిద్ధం చేసి లేదు నేను యుద్ధం నుంచి విరమించుకుంటున్నాను అని తప్పుకున్నారు. అది తప్పు కదా. మీ తరఫున ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకుని ఉంటారు 294 నియోజకవర్గాల్లో మీ పార్టీ కోసం.
మరి వాళ్ళందరికీ మీరు ఎప్పుడూ సమాధానం చెప్పలేదు కదా. కాబట్టి చిరంజీవి గారు ఏమిటంటే రాజకీయాలకి ఆయన సూట్ గారు, రాజకీయాలకు సెట్ గారు ఆయన. కానీ పవన్ కళ్యాణ్ పొలిటీషియన్. పవన్ కళ్యాణ్ గారంటే ఎవరు? అమ్మ అభిమానులే కదా ఆయన్ని హీరోని చేసింది. పవన్ కళ్యాణ్ గారు తొలి రోజుల్లో సినిమాల్లోకి వచ్చినప్పుడు చిరంజీవి గారి అభిమానులు అనే ఒక సైన్యం ఉండడం వల్ల ఆయన తమ్ముడుగా ఆయన ఎంట్రీ చాలా ఈజీ అయింది. అదే పవన్ కళ్యాణ్ గారు ఒక ఇండివిజువల్గా వచ్చి ఉంటే ఆయన అంత హీరోగా ఎదగడానికి ఎంత టైం పట్టేదో మనకు తెలియదు. పవన్ కళ్యాణ్ గారు ఏమిటంటే ఆయన జనసేన పార్టీ పెట్టారు, ప్రజారాజ్యంలో జరిగిన తప్పులన్నీ చూశారు, జనసేన పార్టీ పెట్టారు, దాన్ని బలంగా నడపకపోవచ్చు కూడా, పోటీ చేశారు, ఓడిపోయారు. ఆయన ఎప్పుడు డీలా పడలేదు. అయ్యా అందరూ ఓడించేశారు నన్ను, నేను ఉండను రాజకీయాల్లో, నా అంతటి నటుండే మీరు ఓడించారు, మీతో ఏం పని, మీరు ఎంతో మోసం, మీరు దుర్మార్గులని ఏం అనలేదు. నన్ను కూడా ఓడించారు కదయ్యా 2 చోట్ల, ఇదేం పార్టీ ఇది, ఎవడన్నా పార్టీ అధ్యక్షుడిని ఓడిస్తారని కూడా అనలేదని బ్లేమ్ చేయలే, వదిలేశాడు. అప్పుడప్పుడు సరదాగా కౌంటర్లు వేసాడు కానీ నాయన మీరు ఇట్లే సీఎం అని అరుస్తూ ఉండండి, నన్ను ఓడిస్తూ ఉండండి అని కూడా అన్నాడు ఏదో సభలో. ఎందుకంటే ఆయన కనిపిస్తే సీఎం అని అరుస్తారు కదా ఇప్పటికీ. ఆయన తర్వాత రోజుల్లో తన పార్టీని నిర్మించుకుని తన పార్టీ తరఫున పోరాడి 20 సీట్లు, అది పోటీ చేసిన అన్ని సీట్లు ఓడిపోయిన వ్యక్తి, పోటీ చేసిన అన్ని సీట్లలో గెలిచి చంద్రబాబు నాయుడు గారితో కూటమి ఏర్పడి ఇంత ప్రయాణం ఉంది పవన్ కళ్యాణ్ గారికి, ఇంత పెయిన్ ఉంది. మీరు చిరంజీవి గారు ఆ పెయిన్ తీసుకోలేకపోయారు, ఓటమి అనే పెయిన్ని తీసుకోలేకపోయారు. పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు ఆ పెయిన్ని. మీరేమో ఆయన కష్టకాలాల్లో ఉన్నప్పుడు జనసేన జై జనసేన అని ఒకరోజు కూడా అనకుండా బీజేపీ వాళ్ళతో సన్నిహితంగా ఉన్నారు, వైసీపీ వాళ్ళతో జగన్ ఇంటికి పోయి భోజనం, అంటే భోజనం చేయొద్దని కాదు, వ్యక్తిగత స్నేహం ఏమైనా ఉండొచ్చు. ఒకవైపు జగన్తో మంచి స్నేహం ఉన్నారు, ఇక్కడ స్నేహంగా ఉన్నారు. మీరు అందరికీ మంచివాడుగా ఎలా ఉంటారు? మీరు అందరికీ మంచివాడుగా ఉండాలనుకునే వ్యక్తి అసలు రాజకీయాల్లోకి రాకూడదు. రాజకీయాల్లో అందరికీ మంచిగా ఉండడం అనేది అసంభవం. మీరు శత్రువులు అంటూ ఆటోమేటిక్గా మీ ఇష్టాలతో నిమిత్తం లేకుండా వస్తారు శత్రువులు. శత్రువులు లేకుండా ఎటుంటారు రాజకీయాల్లో. కాబట్టి చిరంజీవి గారు ఏమిటంటే ఆయన సరే జరిగింది ఏదో జరిగిపోయింది, ఆయన వచ్చేసారు రాజకీయాల్లో నుంచి. సరే ప్రజారాజ్యం మీద ఆశలు పెట్టుకున్న వాళ్ళందరూ కూడా మళ్ళీ జనసేనలో చేరి ఏదో నాయకులు అయ్యారు, ఎమ్మెల్యేలు అయ్యారు, మంత్రులు అయ్యారు. సరే అదొక ప్రాసెస్ నడుస్తూ ఉంది. ఇప్పుడు నేను ఇంకా రాజకీయాల్లోకి రాను, సినిమాల్లోనే ఉంటానంటున్నారు. అది మీ ఇష్టం, మీ వ్యక్తిగతం. దానికి కూడా ఎవరికేం ఆక్షేపం లేదు. ఎందుకంటే మీరు సినిమాలు చేయగలిగినంతకాలం చేయండి, హీరోగా మిమ్మల్ని జనం ఆదరించినంతకాలం మీరు సినిమాల్లో ఉంటారు. ఇంకా పాలిటిక్స్ ఇంకా మీకు సంబంధం లేదు అంటున్నారు కాబట్టి ఇంకా జై జనసేన కూడా అనడం ఎందుకు? నిన్న జై జనసేన అంటే మీ వ్యక్తిగతం ఎలా ఉంటుంది? చిరంజీవి గారు ఒక వ్యక్తి కాదు కదా, ఆయన ఒక శక్తి కదా చిరంజీవి గారు అంటే. కాబట్టి అదొక యాంగిల్. అయితే ఇంకొక యాంగిల్ ఏమిటంటే అంతటి ఆయన మాట్లాడే ప్రతి మాటకి కౌంట్ ఉంటుంది, ప్రతి మాటకి వెయిట్ ఉంటుంది. ఆయన ఏదో అన్నారు, మా ఇంట్లో మగపిల్లలు పుట్టాలి అనేదో అన్నారు. అసలే ఆడపిల్లల వివక్ష అనేది దశాబ్దాలుగా ఎదుర్కొని మా జనరేషన్లో ఆడపిల్లలు పుడితే ఏదో కట్నాలు ఇవ్వలేమని, పెళ్ళిళ్ళు చేయలేమని, అబార్షన్లు చేయించి ఎంత ఘోరాలు, ఎన్నెన్ని ఘోరాలు జరగాలో అన్ని ఘోరాలు జరిగాయి. ఆడపిల్లల్ని పుట్టకముందే చంపిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, చదువుకున్న వాళ్ళలోనే ఎక్కువ మంది ఉన్నారు. ఇన్ని దశాబ్దాలుగా అమ్మాయిలు వివక్షకు గురయ్యి వాళ్ళు ఇప్పుడు మేము అని ఒక పర్సనల్ ఐడెంటిటీతో ఎదుగుతున్నారు కదా. ఈరోజు అమ్మాయిల్ని ఇంత మునుపు 30 ఏళ్ల క్రితంలాగా 40 ఏళ్ల క్రితంలాగా మాట్లాడితే ఇప్పుడు నడవదు. సినిమాలు కూడా మీరు గమనించండి, 40-50 ఏళ్ల క్రితం భార్యను వసే గీసే నోటికొచ్చినట్లు మాట్లాడేవాళ్ళు, ఇప్పుడు మాట్లాడరు. మీరు గమనించండి ఈ సినిమాల్లో, ఇప్పుడు వస్తున్న సినిమాల్లో భార్యని ఇష్టం వచ్చినట్లుగా అవమానిస్తూ మాట్లాడడం అనేది కూడా కరెక్ట్ కాదనేది గమనించారు. సినిమాలనే కాదు, సొసైటీలోనే చాలా మార్పులు వచ్చాయి కదా. ఇన్ని మార్పులు వచ్చినప్పుడు ఈయన మళ్ళీ నాకు మగపిల్లలు కావాలా, ఆడపిల్లలు వద్దు అనే సంకేతం ఇస్తే మీరు అట్లా మీ ఇష్టం, మీ ఇంట్లో మాట్లాడుకోండి, అవన్నీ మీ ఇంట్లో ఏమైనా మాట్లాడుకోండి, మీ వ్యక్తిగతంగా ఏమైనా మాట్లాడుకోండి. కానీ ఒక సభలోకి వచ్చిన తర్వాత మీరు మాట్లాడకూడదు. ఇదొకటి అంటే ఆయన అనుకొని ఉంటారు, ఇదేదో కామెడీగా మాట్లాడుతున్నాను, నేను ఏదో ఫ్లోలో మాట్లాడుతున్నాను అని అనుకొని ఉంటారు. మీరు ఏం మాట్లాడినా అది రికార్డ్ అయిపోతుంది. మీరు ఏం మాట్లాడినా దాని వెయిట్ ఉంటుంది దానికి. అది కదా ప్రాబ్లము. మీ తాతగారు ఏదో రచకులని ఏదో చెప్పుకొచ్చారు, అది ఎందుకు ఇప్పుడు అవసరం? అది కూడా అవసరం లేదు కదా. ఇప్పుడు దాని మీద నెటిజన్లంతా ట్రోలింగ్. చిరంజీవి గారు ఏమిటంటే వేదిక మీదకి వస్తే ఏం మాట్లాడాలి అనే దాన్ని కనుక మర్చిపోతే కొంతకాలానికి ఆయన ఈ సోషల్ మీడియా ఎగతాళి ఎద్దేవకు గురి కావడము ఆయనకి అది మంచిది కాదు. ఆయన ఎందుకంటే చిరంజీవి గారిని ఎద్దేవా చేసే అవకాశం ఆయన ఎప్పుడు ఇవ్వలేదు. పాలిటిక్స్లో కూడా మీరు గమనించండి, చిరంజీవి గారి క్వాలిటీస్ అఫ్కోర్స్ ఆయన పార్టీని వదిలేసి ఉండొచ్చు కాక, పార్టీని మధ్యలో విలీనం చేసి ఉండొచ్చు కాక, టూరిజం శాఖలో కేంద్ర సహాయ మంత్రిగా ఉన్నప్పుడు కూడా
చిరంజీవి గారి మీద ఒక చిన్న అవినీతి ఆరోపణ కూడా రాలేదు. తన వాళ్ళకి ఏదో కాంట్రాక్ట్లు ఇచ్చాడనో, తన వాళ్ళకి ఏదో ఇవి ఇచ్చాడనో, అవి ఇచ్చాడనో, లేదా తన మనుషులకు ఆ పదవులు ఇప్పించుకున్నాడనో. రాజకీయాల్లో ఆయన ఎంత క్లీన్ ఇమేజ్తో వచ్చాడో అంత క్లీన్ ఇమేజ్తోనే బయటికి పోయాడు. ఆయన మీద ఏమి అవినీతి ఆరోపణలు కానీ, రాజకీయాల్లో ఆయన చిరంజీవి ఇలాంటి పనులు చేశాడు, అలాంటి పనులు చేశాడని ఎవరు కూడా ఈరోజు కూడా ఆక్షేపించలేరు. మీరు క్లీన్ ఇమేజ్తో వచ్చారు, క్లీన్ ఇమేజ్తో పోయారు. మీరు రాజకీయాల నుంచి బయటికి పోవడానికి కారణాలు ఏమైతే కావచ్చు. కానీ ఇప్పుడు మీరు ఏమిటంటే, మీరు ఒక సీనియర్ యాక్టర్గా, ఒక సొసైటీలో పెద్ద పేరున్న వ్యక్తిగా వేదికలు ఎక్కినప్పుడు కామెడీగా కూడా అంటే అట్లాంటి మాటలు మాడకూడదు. కొన్ని కామెడీ ఉంటాయి, కొన్ని కామెడీ చేయండి, మీ ఇష్టం, సరదాగా జోకులేయండి. కానీ సిస్టమ్ ఇప్పుడు బాలకృష్ణ గారు మొన్న ఒక సభలో అది ఒక షోలో ఏమన్నారు, అమ్మాయి పుట్టిందంటే అమ్మవారు పుట్టినట్లే ఇంట్లోనా అన్నారు. ఎంత మంచి మాట అది. మీరేమంటున్నారు, అమ్మాయి వద్దు మాకు, మా ఇంట్లో ఏదో ఆడపిల్ల వాడనైంది అన్నారు. తప్పు కదా అది. అట్లా అనకూడదు కదా. మీరు చిరంజీవి కదా, మీరంటే ఎట్లా? ఎవరో దారిని పోయేవాళ్ళు అంటే అర్థం ఉంది దానికి, వాళ్ళు తెలియదు అన్నారు అనుకోండి, మీరంటే ఎట్లా అది? రైట్. కొంచెం జాగ్రత్తగా చూసుకొని మాట్లాడితే బాగుంటుంది. ఫంక్షన్కి లైన్గా వచ్చారు, లైన్గా ఏ ఒకటి మాట్లాడారు, రెండు వివాదమే అయ్యాయి. ఇక మీదటైనా వచ్చేటప్పుడు మళ్ళీ ఆయన కొంచెం ప్రాక్టీస్ చేసి వస్తారేమో. ప్రాక్టీస్ ఏం అక్కర్లేదు. ఆ సినిమా గురించి 4 మంచి మాటలు మాడి వెళ్ళిపోతే చాలు. ఆ సినిమాకు సంబంధం లేని మాటలు మాట్లాడితేనే తలకాయ నొప్పంత వచ్చేది. ఇప్పుడు ఎందుకంటే ప్రతి కదలిక రికార్డ్ అవుతుంది కదా, వీడియోలు కదా ఇప్పుడంతా. మనం ఇది అనలేదు అనడానికి కూడా లేదు, నా ఉద్దేశం అది కాదు అనడానికి కూడా లేదు. ఎందుకంటే మీ ఉద్దేశం ఏమైనా కావచ్చు, అది రికార్డెడ్, అది నన్ను మీరు కాదనలేరు. అది సమస్య ఇప్పుడు. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ. Thank you.